బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముఖ్ అన్న వినయ్ సంపత్ ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. షార్ట్ ఫిల్మ్ లో అవకాశం ఇప్పిస్తానని యువతిని మోసగించినట్లు వినయ్ సంపత్ పై ఆరోపణలున్నాయి. బాధితురాలి ఫిర్యాదుతో వినయ్ సంపత్ ను అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వినయ్ సంపత్ ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సంపత్ గంజాయి సేవించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఘటనా స్థలంలో సంపత్ తో పాటు బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. షణ్ముఖ పాత్రపై విచారణ జరుపుతున్నామని నార్సింగి ఏసీపీ రమణగౌడ్ తెలిపారు. నిందితుడు సంపత్ పై చీటింగ్, రేప్, ఎన్డీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. పరిధిలో ఒక అమ్మాయిని ఒక వ్యక్తి, వైజాగ్ సంబంధించిన వ్యక్తి అనుకుంటాను, అతను మోసం చేశాడు, నన్ను వాడుకొని వదిలేసేసి వేరే పెళ్లి చేసుకున్నాడనే కంప్లైంట్ మీద మా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు దర్యాప్తు భాగంలో అతను ఉన్నటువంటి ప్లేస్కి సెర్చ్ కోసం, అంటే వాని అప్రహెన్షన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి పేరు సంపత్. వాళ్ళకు సంబంధించిన బ్రదర్ ఇల్లు షణ్ముఖ్ అని, అతను ఒక యూట్యూబర్ అని చెప్పి తెలిసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి 420, 376 కేసులతో పాటుగా ఆ సెర్చ్ అండ్ సీజర్లో భాగంగా దొరికినటువంటి ఎన్డీపీఎస్ కంటెంట్కి సంబంధించిన సెక్షన్లతో పాటుగా కేసు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర. గాయత్రి, యూట్యూబ్ స్టార్, యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ తో వివాదంలో చిక్కుకున్న పరిస్థితి. ఆయన సోదరు వివాదంలో చిక్కుకున్నాడు. గంజాయి కేసులో షణ్ముఖ్ తో పాటు అతని అన్నయ్య సంపత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని నార్సింగ్ పిఎస్ లో విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మౌనిక అనే యువతిని ప్రేమించిన సంపత్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దీంతో మౌనిక మోసం చేశారంటూ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి. సంపత్ కోసం పోలీసులు ఇంటికి వెళ్లిన క్రమంలో ప్లాట్ లో షణ్ముఖ్ తో పాటు సంపత్ గంజాయి ఆ ఇంట్లో సెర్చ్ చేస్తున్న క్రమంలో గంజాయి సేవిస్తూ కనిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. షాక్ గురైన పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. వేర్వేరు కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. గంజాయి మత్తుతో షణ్ముఖ్ తో పాటు వీడియో తీసినట్టు ఆ అమ్మాయి ఏదైతే బాధితురాలు ఉందో ఆమె పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ ఏసీపీ మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి షార్ట్ ఫిలిం లో అవకాశాలను ఇప్పిస్తామని చెప్పి సంపత్ అనే యువకుడు తనను మోసం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు తను పేర్కొన్న పరిస్థితి. సంపత్ అనే యువకుడు బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరుగా తను చెప్పిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ కేసు విచారణ కోసం సంపత్ ఇంటికి వెళ్లిన క్రమంలో దాదాపు 16 గ్రాముల గంజాయిని సీజ్ చేసినట్టు ఏసీపీ చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా సంపత్ గంజాయి సేవించేవాడిని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని ఆయన పేర్కొన్న పరిస్థితి. ఘటనా స్థలంలో సంపత్ తో పాటు యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కూడా ఉన్నాడని, ఈ కేసులో షణ్ముఖ్ రూల్ పై విచారణ చేస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇదే నిందితులపై సంపత్ పై చీటింగ్ కేసు, రేపు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలుండ్రో షణ్ముఖ్ సోదరుడు సంపత్ ఫిర్యాదులు సంచలనమైన విషయాలు వెల్లడించిన పరిస్థితి. సంపత్ కు నాకు యూట్యూబ్ స్టార్ షణ్ముఖే పరిచయం చేశాడు. పరిచయాన్ని ప్రేమగా మార్చి సంపత్ వినయ్ పలుమార్లు లైంగికంగా దాడికి పాల్పడ్డాడని చెప్పి ఆమె ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. మరోవైపు వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నన్ను బలవంతం పెట్టాడని, చేతికి రింగ్ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించి సంపత్ వినయ్ నట్టేట ముంచాడని, మోసం చేశాడని, ఆ తర్వాత పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడని, ఒకసారి గర్భం దాల్చి గర్భం తీయించిన పరిస్థితి ఉందని చెప్పి తను ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. ఈ విషయాన్ని సంపత్ పేరెంట్స్ అప్పారావుకి చెప్పడంతో ఎవరికైనా ఫిర్యాదు చేస్తే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని చెప్పి బెదిరించారని చెప్పి ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సంపత్ తో మరో యువతితో పెళ్లికి అయిందని తెలిసిన ఈ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులతో పాటు నారక్రామ్గూడలో ఆయన ప్లాట్ లో సెర్చ్ చేసిన క్రమంలో గంజాయి తో పాటు షణ్ముఖ్ తో పాటు సంపత్ పట్టుబడ్డ పరిస్థితి ఉంది. అయితే వీళ్ళకు ఒక కానిస్టేబుల్ జావేద్ కూడా షణ్ముఖ్ ఒత్తస్ పలికినట్టు, ఆయన ఈ అమ్మాయిని బెదిరించినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే తను కాంప్రమైజ్ అవ్వమని కానిస్టేబుల్ ఒత్తిడి తెచ్చిందని చెప్పి బాధితురాలు చెప్తున్న పరిస్థితిని. ఏదైతే బాధితురాలు నాకు ప్రాణముప్పు ఉంది, న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.